కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో బలంగా ఉన్నారు. కెరియర్ పరంగా చాలా బాగుంటుంది. వీరికి మంచి ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. ఉద్యోగం మంచి లభిస్తుంది. ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం వీరికి బాగా ఉంది. కాబట్టి మంచి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ద్వితీయ స్థానం మీద గురు వీక్షణ ఉండడం వల్ల కుటుంబ పరంగా కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. బంగారం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలోని చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. అయితే షష్టమంలో రాహు ఉండడం వల్ల మీ ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ తగ్గడం, జలుబు, దగ్గు లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం వీటికి గురవుతారు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఆహార నియమాలు పాటించడం, జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ ఆరోగ్య విషయం తప్ప అన్ని విషయాలు బాగున్నాయి. వాటి విషయంలోనే జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా సంతాన అభివృద్ధి చక్కగా ఉంది. పంచమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. అయితే వీరికి ఉద్యోగపరంగా అన్నీ బాగున్నా వివాహపరంగా మటుకి లేట్ అవుతుంది. వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం లేదా తర్వాత చూద్దామనడం ఇటువంటివి జరుగుతుంటాయి. సంబంధ విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. వచ్చిన సంబంధాన్ని వదులుకోకుండా అన్నీ పరిశీలించుకుని ముందుకు వెళ్ళండి. తర్వాత చూసుకుందాం, దొరకపోవా అన్న సంబంధాలు మీకు మీరుగా వెనక్కి నెట్టడం అనేది ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అది భవిష్యత్తులో మంచి సంబంధాలు వదులుకునే వాళ్ళు అవుతారు. అదేవిధంగా భాగ్యాధిపతి, ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు ఏకాదశంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటుంది. వ్యయంలో రవి, బుధ, కేతువులు. డబ్బు ఇలా చేతికి వస్తుంది, అలా ఖర్చు అవుతుంది. కెరీర్ బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, కానీ ఖర్చు అయిపోతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మంచి ఖర్చులే అవుతాయి. కాబట్టి దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా ముందుకు వెళ్ళండి, బాగుంటుంది. భూమి కొనుగోలు చేద్దాం అనుకుంటారు, చక్కగా భూమి కొనుగోలు చేయొచ్చు. అలాగే బంగారం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ స్పెక్యులేషన్కి దూరంగా ఉండడం, స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎప్పటి నుంచో కన్న కళ నెరవేరుతుంది. మన జీవితాశయం నెరవేరింది అనే భావన ఏర్పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగం అనేది మీ కళ. ఒక హుందాగా ఉండాలి, ఒక ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్న మీ కళ ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. ఏదైనా ఉద్యోగం వస్తే ఇక్కడే ఉండి చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. సంతానపరంగా బాగుంటుంది. తల్లి వైపు నుంచి స్థిరాస్తులు మీకు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చక్కగా ఉంది. తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉండడం, అదేవిధంగా ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు ఏకాదశిలో ఉండడం, ముఖ్యంగా చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉండడం కెరియర్ పరంగా మీకు చాలా బాగుంటుంది. వ్యాపార పరంగా బాగుంటుంది, కెరియర్ పరంగా బాగుంటుంది. అన్ని విధాలుగా ఈ వారం చెప్పుకోదగ్గ స్థాయిన ఇబ్బందులు ఏమీ ఏర్పడవు. ఆరోగ్య రీత్యా ఒకటి జాగ్రత్త చూసుకోండి, అంతవరకే సరిపోతుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, శివుడికి రుద్రాభిషేకం చేయించండి. ఏకాదశి రుద్రాభిషేకం కావచ్చు, ఏకవార రుద్రాభిషేకం కావచ్చు. ఎందుకంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రుద్రాభిషేకం మటుకి చేయించండి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.